ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రతి ఒక్కరికి నా వందనాలు. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం గలతీయులకు 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఈర్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఈ వాక్యం మనం చూసినట్లయితే పైకి పచ్చగా కనిపించే అంజూరపు చెట్టును చూసి దేవుడు ఫలాలు కోరితే ఇంకా టైం పడుతుందనేసరికి పచ్చగా ఉంది, ప్రయోజనం ఏముందని దాన్ని ఏ స్థితికి దేవుడు మార్చారో బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. క్రైస్తవులమని చెప్పుకునే వారిలో ఆత్మఫలాలు కనబడకపోతే, క్రీస్తు ప్రేమ కనబడకపోతే, క్రీస్తు క్రియలు మనలో కనబడకపోతే మన పరిస్థితి కూడా అదే. ఆమేన్.